ఒక్క నిమిషం మేడం గారు మన గ్రామ దేవత ముద్దుబిడ్డ తాగేపిడుగును నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో తాగేపిడుగుల ప్రజలందరూ సుఖ సంతోషం నియోజకవర్గ ప్రజలందరూ తరఫున గ్రామ దేవత सर्वदा रक्षणार्थदित्यर्थ समस्त सर्वसहयोग्यदादित्यर्थ सर्वदा रक्षण समर्पयामि श्री वरसलम्मा देवी की जय माता महाराज जी की ब्रह्मणो वेद अमृतेनावृताम्बुरी सन्तु सर्वयन्त्रावद्दामरन्देर्घनायुः भवति शोचमान शोभन शोभमान कल्याणः शतमानदे आयुद्धा अग्ना अभिजित्वतमेत्तावधचारण्यं निरन्तर बलुशलम्म सेवानुग्रह प्रसाद सिद्धि ఒక్క నిమిషం మేడం గారు
కూతురానా? ఒక్క నిమిషం. ఆషాఢ మాసం సందర్భంగా బొల్లుసలమ్మ తల్లికి సారిని అర్పించుకునే అవకాశం కల్పించేటువంటి అమ్మవారికి ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఆవిడ దయ వల్ల 2014-19 వరకు ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించింది ఆవిడ. అదేవిధంగా ఈ తాడేపల్లిగూడెంలో ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత జాతర చేసే మనమే చేసాం. మళ్ళీ రాబోయే సంవత్సరంలో మనందరూ కూడా జాతర చేసే అవకాశం మళ్ళీ మనకే వచ్చినందుకు సంతోషిస్తూ, ఈ అవకాశం అమ్మవారు మనకి ఇచ్చింది అనుకుని మనందరూ కూడా మరి జాతర కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరి గురువుగారు పెద్దలను అడిగి మరి ఒక డేట్ నిర్ణయిందాం. అప్పుడు అందరూ పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి కాబట్టి ఒక్కసారి దాన్ని అన్నీ కూడా పట్టణ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని మరి ఆ పెళ్ళిళ్ళని కొంచెం అనుకూలంగా మీకు ఇబ్బంది లేకుండా మార్చుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మనం జాతర జరుపుకుందాం. దానికి మీరు అందరూ సహకరించండి. అమ్మవారి దయ రాష్ట్రం అంతా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధా భక్తితో చేసినటువంటి శ్రీరంగ వంజి, పాతుర్యూత్ శంకర్ ధన, అదేవిధంగా రాంబాబు, మరి ఇంకా జగన్నాథరాజు గారు, సురేష్ అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమాన్ని మనందరూ పట్టుకెళ్ళి మనం ఇవ్వాలని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేసిందంతా కూడా పాతుర్యూత్ సంబంధించిన అంజిబాబు చేశాడు. మరి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఈ పంట ఉన్న ప్రజలందరికీ ఉండాలి, దాంతోపాటుగా మనకు కూడా ఉండాలి. అమ్మవారి ఆశీస్సుతో వచ్చి 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూషన్ మొదటి వరుసలో నిలబెట్టే శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆషాఢ మాసం బొలుసుల అమ్మవారి సారి సందర్భంగా మా ప్రీతమ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వచ్చి సారి సమర్పించడం జరిగింది. అదేవిధంగా మేము అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మన తాడేపల్లి నియోజకవర్గం పట్టణ ప్రాంత ప్రజలు, తాడేపల్లి నియోజకవర్గ ప్రాంతాలు అందరూ కూడా ఆయురారోగ్యంతో సుఖ శాంతితో పోవాలని బొలుసుల అమ్మవారికి నమస్కారం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. తల్లి శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజున బొలుసులమ్మవారికి స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు దంపతులు వాళ్ళ సారే కార్యక్రమం జరిపించబడింది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన భక్తులందరికీ తాడేపల్లిగూడెం ప్రజలు కూడా ఇచ్చేసి అమ్మవారికి సారే సమర్పించారు. అలాగే అమ్మవారు ఈ సారా సమర్పించిన భక్తులకి, తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే నాకు ఈ కార్యక్రమాలు చేసే శక్తినిచ్చిన అమ్మవారికి, అలాగే నాకు ఎన్నుంటుండి సహకరిస్తున్న నా మిత్రులకి, అన్నలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ ఏమన్నా కార్యక్రమం జరుగుతుందంటే బొలుసులమ్మ తల్లి ఆలయంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సేవకులు, మహిళా సేవకులు, లలితా పారాయణం, ఇలాగా మేము ఏదన్నా కార్యక్రమం ఉన్నదంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందే వాళ్ళే చేసుకుని వెళ్తారు. అలాగే అమ్మవారు వారందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అమ్మవారు ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నాకు చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై బొలుసులమ్మ తల్లి. జై బొలుసులమ్మ తల్లి. ఆషాఢ మాస సందర్భంగా మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బొలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క సారిని వారి ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి అందించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొచ్చి అందించడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, సీనన్న మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా తమ్ముడు శ్రీరంగం అంజిబాబు నియమనిష్టలతోటి, ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాలని నిత్యం కూడా అతను జరిపించడం ఉంటాడు. అలాంటి వ్యక్తికి మేము వెనకాల చేదోడు బాదుడుగా ఉండి అతను చేసేవాడు ఒక మంచి కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సీనన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తూ, అన్నయ్య మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మీకు మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ జై బొలుసులమ్మ తల్లి. జై బొలుసులమ్మ తల్లి. తాడేపల్లిగూడెం పట్టణ నిలవేల్పు శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానంలో ఈ రోజున అమ్మవారికి ఆషాఢ సారి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన ప్రీతమ నేత స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలుసులమ్మవారి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు
కుటుంబ సమేతంగా వారి ఇంటి వద్ద నుంచి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరపున ఈ సారె పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించడం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ రోజున అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఈ ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సారె సమర్పించి ఈ ప్రాంతంలోని పంటలు ఎప్పుడూ కూడా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అమ్మవారి ఆశీర్వచనాల కోసం చేసే ఈ మహోత్సవంలో మన స్థానిక శాసనసభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేయడం, వారి అబ్బాయి రాజేష్ గారు, వారి సతీమణి, వారి చుట్టాలందరూ కూడా తో పాటు తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనతో పాటు నడిచి ఈ రోజున ఆలయానికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా శ్రీరంగం రామాంజనేయులకి సహకరించినటువంటి మా మిత్రులు ప్రతి ఒక్కరికి, మా అన్నయ్యలు పేరు పేరిన ప్రతి ఒక్కరికి, మా తమ్ముళ్ళు, అలాగే ఇక్కడ ఎప్పుడు నిరంతరం సేవ చేసేటటువంటి మా దేవాలయ సిబ్బంది, అలాగే ఇక్కడ ఎప్పుడూ కూడా వారి కార్యాచరణతో మాకు సేవలు అందించినటువంటి మహిళా సేవకులు, పారాయణ సేవకులు అందరికీ కూడా పేరు పేరున మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.